వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగర నియోజకవర్గంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకురాలు ఆర్కే రోజాకు కీలక రాజకీయ పరీక్షగా మారుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు గనక మనం పరిశీలిస్తే అవును అన్న అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రోజా ఓటమి పాలైంది. టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ నాయుడు ఓటమి తరపున విజయం సాధించారు. అయితే ఆ ఫలితాన్ని రోజా పెద్దగా పరిగణలోకి తీసుకోనప్పటికీ ఇప్పుడు నగరి మున్సిపల్ ఎన్నికల ఫలితం ఆమె రాజకీయ ప్రభావానికి మరొకసారి కొలమానంగా మారే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత భానుప్రకాష్ నాయుడు తన దృష్టిని నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్థానిక రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్ని కూడా ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ వస్తున్నారు. ప్రత్యక్ష ఎన్నికల విధానంతో పాటు బ్యాలెట్ వార్ జరిగే ఈ పోరులో తన బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు ఆయన. స్థానిక సమస్యలపై దృష్టి పెట్టడంతో పాటు గతంలో పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలను కూడా ఆయన ప్రజల్లోకి వెళ్లి వివరిస్తున్నట్లు ఉన్నారు. మరి ఈ ఎన్నికల ప్రచారంలో రోజాను లక్ష్యంగా చేసుకొని భానుప్రకాష్ నాయుడు చేస్తున్న విమర్శలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోజాను విజిటింగ్ లీడర్గా అభివర్ణిస్తూ ఆమె నియోజకవర్గానికి దూరంగానే ఉంటున్నారు, ఏదో అప్పుడప్పుడు గెస్ట్ వచ్చినట్టు వచ్చి అలా విజిట్ చేసి వెళ్ళిపోతున్నారన్న అంశాన్ని కూడా ఆయన ప్రజల్లోకి గట్టిగానే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా ప్రస్తుతం నగరిలో చురుగ్గా కనిపించట్లేదన్న విమర్శలు కూడా ఆమెకు ఇబ్బందికరంగానే ఉంటాయి. దీని అంతటికీ తోడు గతంలో చోటు చేసుకున్న విధానాలు, ఆమెపై వచ్చిన ఆరోపణలు ఇవన్నీ కూడా ప్రత్యర్థులకు రాజకీయ అస్త్రాలుగా మారే ఛాన్స్ కూడా ఉంటుంది. మరోవైపు నగరంలో జనసేన ప్రభావం కూడా ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు కార్యకర్తల మధ్య సమన్వయం కొనసాగటం కూడా భానుప్రకాష్ నాయుడికి అనుకూలంగా మారే మరొక అంశం. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవటానికి ఇప్పటికే భానుప్రకాష్ నాయుడు అన్ని అవకాశాలను కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది మనం చూడొచ్చు కూడా. ఇక వైఎస్ఆర్సీపీ విషయానికి వస్తే నగరంలో పార్టీ పరిస్థితిపై రోజా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఆమె ఆ మాట వినిపించుకోకుండా ఆమెకు నచ్చినట్టు ఆమె చేస్తూ వస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపటం, కేడర్ని సమన్వయం చేయటం, స్థానిక నాయకుల మధ్య విభేదాలను పరిష్కరించడం ఆమె ముందున్న ప్రధాన సవాళ్లు. ఇప్పటికే పార్టీలు అంతర్గత విభేదాలున్నాయన్న ప్రచారం కూడా ఉంది. ఇవి ఎన్నికల సమయంలో మరింత ప్రభావం చూపితే గనక ఇది పార్టీకే నష్టం కలిగించే ఛాన్స్ ఉంటుంది. అందుకే నగరి మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల పోరుగా చూడకూడదు. రోజా రాజకీయ భవిష్యత్తుకు కీలక పరీక్షగా మారుతున్నాయన్న మాట మాత్రం నిజం. ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఇక్కడ మెరుగైన ఫలితాలు సాధిస్తే రోజాకు తనకు ఇంకా ప్రజల్లో బలమైన పట్టు ఉందని నిరూపించుకునేందుకు బెస్ట్ అవకాశం ఉంటుంది. అదే సమయంలో టీడీపీ ఆధిపత్యం కొనసాగితే ఆమె రాజకీయ ప్రభావంపై మరిన్ని ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి నగరి మున్సిపల్ ఫలితాలపైనే ఉంది. ఇది రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తిగానే ఉంది. ఏం జరుగుతుందో, ఎవరు గెలుస్తారో మాత్రం చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.